హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 25th ఆగస్ట్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ నుంచి వివిధ డివిజన్లలో 2865 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ అనేది క్వాలిఫై ఉండాలి. వయసు విషయానికి వస్తే 2025 ఆగస్టు 20 నాటికి 15 నుంచి 24 ఏళ్ళు అనేది కలిగి ఉండాలన్నమాట. ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 30th అనేది అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వచ్చేసరికి 29th సెప్టెంబర్ తోటి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇకపోతే అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి 141 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉమెన్ ఉంటారో వాళ్ళకి 41 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీగా ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా, మెరిట్ తోటి అంటే మనకు వచ్చినటువంటి మార్కులు 10th కానివ్వండి, డిప్లొమాలో కానివ్వండి, ఇంటర్లో కానివ్వండి, వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ అయినటువంటి బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. 4 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సిఎంఏ ఇంటర్ ఆర్ సిఏ ఇంటర్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వయసు విషయానికి వస్తే ఆగస్టు 1 నాటికి 25 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీళ్ళకి నెలకి స్టైఫండ్ వచ్చేసరికి 25,000 నుంచి 30,000 వరకు వీరి యొక్క స్టైఫండ్ అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 29th మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత జార్ఖండ్లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో రెగ్యులర్ బేసిస్న వివిధ విభాగాల్లో 95 ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే బీటెక్, డిగ్రీ, డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయసు విషయానికి వస్తే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి 28 ఏళ్ళు, మిగతా పోస్టులకి 30 ఏళ్ళు అనేది ఏజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. స్టైఫండ్ విషయానికి వస్తే నెలకి మేనేజ్మెంట్ ట్రైనీకి 40,000, డిప్లొమా గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీకి 29,990 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 30 నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 29 తోటి ఎండ్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 500 రూపాయల చొప్పున, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఛత్తీస్గఢ్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నుంచి ఒప్పంద ప్రాతిపాదికన 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, గార్డ్ పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి BA, BCom, BEd, BSc, 10th, BSW, MA, MSW, అదేవిధంగా 7th క్లాస్ అనేది క్వాలిఫై ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 22 నుంచి 40 ఏళ్ళు అనేది ఉండాలి. దరఖాస్తు అనేది పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ పంపించాల్సడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 4th లోపు ఈ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆగస్ట్ 25 అంటే ఇవాళ అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. 250 వెల్త్ మేనేజర్ పోస్టులు అనేవి యూనియన్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది MBA, PGDM, PGDBM, PGDBA, PGDM ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. దీని తర్వాత SCCL నుంచి 33 మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ABBS, BDS ఆర్ MDS కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత VNIT నుంచి 16 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే PhD కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులన్నిటికీ అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. నెక్స్ట్, హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి గ్రేడ్ 2 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 394 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత అంటే రెస్పెక్టివ్ దాంట్లో డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి రెస్పెక్టివ్ సబ్జెక్టులో. దీని తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 14 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్టర్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, జేఈ, పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా 9 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 26 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్లో స్టాటిస్టికల్ క్లర్క్, మేషన్, అదేవిధంగా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సర్వేయర్, ప్రోగ్రామర్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 615 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 16 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందన్నమాట మనకి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ channel. Thank you. Have a nice day.